తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదవ్వగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డయింది. తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదవ్వగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డయింది. ఇక తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పంచాయతీ పోరులో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికలు మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవాళ జరిగాయి. అయితే ఇందులో ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే మనకు రికార్డు స్థాయిలో నమోదైందని చెప్పొచ్చు. మొత్తం మొదటి విడతకు సంబంధించి 3,834 పంచాయతీలకు సంబంధించిన పోలింగు జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడతకు సంబంధించి చూస్తే మనకు 84.28% పోలింగ్ శాతం నమోదైందనే చెప్పవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్సంటేజ్. సో అధికారులందరూ కూడా 75 నుంచి 80 వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలను కూడా మించి 84.28% పోలింగ్ శాతం మొదటి విడతకు సంబంధించిన దాంట్లోనే ఇది నమోదైంది. ఇక మనకు జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అక్కడ దాదాపు 93% అంటే 92.88 అంటే 93% మనకు యాదాద్రి జిల్లాలో అత్యధికంగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అని నమోదైంది. అతి తక్కువ చూస్తే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి తక్కువగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అక్కడ 71.79% అంటే దాదాపు 72% అక్కడ ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక జిల్లాలో చూస్తే మనకు అతి తక్కువ నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఈ 72%, అది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. ఇక సెకండ్ ప్లేస్లో మనకు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదైతే ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో 90.53%, 53% నల్గొండ జిల్లాలో నమోదైంది. ఇక మూడో ప్లేస్లో సూర్యాపేట జిల్లా, ఇందులో 90.18% ఈ పోలింగ్ పర్సెంట్ అనేది నమోదైంది. మనకు మొదట్లో కొంత ఏదైతే ఉదయము 7 గంటలకు ఈ పోలింగ్ అనేది ప్రారంభమైంది, 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది జరిగింది. కొంత ఇది ఉదయం 7 గంటల టైంలో కొంత ఎక్కువగా చలి ఉన్నటువంటి ఏరియాలో, ఆదిలాబాదు, నిర్మల్ లాంటి ఏరియాలో కొంత ఉదయం టైంలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత తక్కువగా వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు కూడా ఉదయం టైంలో చాలా తక్కువ సంఖ్యలో మనకు కనబడ్డారు. మధ్యాహ్నము 11 గంటల వరకు కూడా కొంత తక్కువగానే అక్కడ పర్సెంటేజీ నమోదైంది. అయితే 11 తర్వాత కొంత ఎండ వచ్చిన తర్వాత 11 తర్వాత ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువగా ఏదైతే మనకు ఈ చలి తీవ్రత ఉంటుందో ఆ చలి ఉన్నటువంటి ఏరియాలో 11 గంటల తర్వాత ఓటర్లు బయటకు వచ్చారు. చాలామంది కూడా ఒకేసారి పోలింగ్ స్టేషన్లకు వచ్చి క్యూ లైన్లో నిలబడి మరి ఓటేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో ఇట్లా మొదట్లో మనకు 11 గంటల వరకు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్లో తక్కువగా మనకు చివరి స్థానంలో ఉండే. తర్వాత మనకు ఇక ఏదైతే వరంగల్ ఉందో, వరంగల్ జిల్లా మొదటి స్థానంలో మనకు 11 గంటల వరకు ఉన్నప్పటికీ ఇక 11 తర్వాత ఈ పోలింగ్ పర్సెంటేజ్కి సంబంధించి జిల్లాల వారీగా ఏదైతే ఈ నమోదైందో అది పూర్తిగా మారిపోయింది. మనకు మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినటువంటి ఈ పోలింగ్ సంబంధించిన దాంట్లో ఇక అవన్నీ ముందు 11 గంటల వరకు ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా మారిపోయి ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం మొదటి ప్లేస్కి వచ్చింది. ఇక మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది చివరి స్థానంలో ఈ పోలింగ్ పర్సెంటేజ్లో నిలిచింది. ఇక ఇవాళ జరిగినటువంటి మొదటి విడతకు సంబంధించిన దాంట్లో మధ్యాహ్నము 1 గంట తర్వాత కూడా చాలామంది కూడా క్యూ లైన్లో ఉండి ఓటేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే 1 గంట వరకు ఎవరైతే ఇన్ టైంలో పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. కాబట్టి
చాలామంది కొన్ని పోలింగ్ స్టేషన్లలో 1:30 వరకు, మరికొన్ని పోలింగ్ స్టేషన్లో దాదాపు 2 గంటల వరకు కూడా, అంటే 1 గంట లోపల ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. దాదాపు 2 గంటల వరకు కూడా ఓటేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ తర్వాతనే ఈ పోలింగ్ పర్సెంట్ అనేది కూడా భారీ స్థాయిలో పెరిగింది. మనకు ఇవాళ జరిగినటువంటి ఈ మొదటి విడతలో 11 గంటల తర్వాతనే ఎక్కువగా ఒకేసారి ఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. మొదటికి మనకు ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక చివరికి మనకు ఫైనల్గా వచ్చినటువంటి పోలింగ్ దాంట్లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి ప్లేస్లో నిలిచింది. ఇక ఇవాళ జరిగినటువంటి ఓవరాల్ పోలింగ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాలేవు. చిన్న చిన్న సంఘటనలు తప్ప పూర్తి స్థాయిలో చాలా సామరస్యంగా, చాలా ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ముగిసింది. ఇక రెండో విడత ఈ నెల 14న రెండో విడత ఉన్నది, తర్వాత మూడో విడత ఈ నెల 17న ఉన్నది. ఇదే తరహాలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది.